ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్గీకరణ పేరుతోటి ఒక సింగిల్ కమిషన్ ఏదో వేశారు అనేది దేనికి పర్పస్ ఏంటి, ఆయన ఏం స్టడీ చేయబోతున్నారు, ఆ వన్ మ్యాన్ కమిషన్ స్టడీ చేయబోయేది ఏంటిది అనేది ఇంతవరకు అతను ఏం ట్రై చేస్తున్నారు అనేది ప్రజలకు చెప్పలేదు. రాష్ట్రాలకి వర్గీకరణ చేసుకునేటువంటి హక్కు ఉంది అని సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి మీరు చేస్తే చేయాలి. వర్గీకరణ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మీరు జనాభా లెక్కలు చేయాలి. మాలోళ్ళు ఎంతమంది ఉన్నారు, మాదిగోళ్ళు ఎంతమంది ఉన్నారు, రెల్లి కులస్తులు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ చూడాలి. జనాభా లెక్కలు బయటికి తీయాలి. జనాభా లెక్కలు బయటికి తీసి అప్పుడు ఈ వర్గీకరణ ఏ రేషియోలో క్యాలిక్యులేట్ చేయాలి అనేది క్యాలిక్యులేట్ చేసి జనాభా ప్రాతిపదికన ఇవ్వాలి. దానికి మీరు చేయాల్సింది ఏంటి, జనాభా లెక్కలు కంప్లీట్ చేసేంత వరకు మీరు వర్గీకరణ అనేది పెండింగ్లో పెట్టాలి. 2026 వరకు జనాభా లెక్కలు కావు. జనాభా లెక్కలు లేకుండా ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేయలేవు. ఎందుకంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మీరు చేసిన వర్గీకరణ ఏదైతే ఉందో అది ఓవరాల్ 2 స్టేట్లు కలిపి చేసినవి. ఇక్కడ రాష్ట్రాలు విడిపోయినాయి. 2000 రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఇప్పుడు జనాభా ప్రాతిపదికన చేయాల్సి వచ్చింది. జనాభా లెక్కల కోసం చూస్తే 2026 దాకా వర్గం కాదు. ఒకవేళ నోటిఫికేషన్ ఇవ్వగానే మళ్ళీ మానవులు వెళ్ళి మళ్ళీ ఏదో ఒకటి వేస్తారు కోర్టులో, జనాభా లెక్కలు చేయకుండా ఎట్లాంటి నోటిఫికేషన్ ఇచ్చారని.